సాయి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల పట్ల పార్టీల వైఖరి ఎలా ఉంది? అన్యాయం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇంకా బీసీలకి ఏ రకమైన న్యాయం జరుగుతుంది అనేది అయితే బీసీలు ఉన్నారు. బీసీలు ఇటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవ్వచ్చు, లేదా మున్సిపల్ ఎన్నికల్లో అవ్వచ్చు, అంటే ఓన్లీ వీళ్ళ పల్లకీలు మోసే బోయేవాళ్ళలాగా ఉండిపోయారు మీ బీసీలు అంటే ఏం చెప్తారు? బీసీలు జనాభా దామాషా ప్రకారంగా సీట్లు కేటాయించండి అని మేము ఎంత పోరాటం చేసినా మారకూడదు. ఎందుకంటే కాపుల్లో కూడా ఒక యాజిటేషన్ వచ్చింది, మా కాపులు ఎవరు సీఎం అవ్వట్లేదు అనేసి. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ కుల ప్రస్తావన కాదు, కానీ కాపులతో పోల్చుకుంటే బీసీలు అధిక శాతంలో ఉంటారు. కానీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కే అర్హత బీసీ సామాజిక వర్గానికి ఉంది, కానీ ఆ రకంగా అక్కడ ప్రయత్నాలు లేవు కదా. ఇప్పుడు బీసీలు అటు వైసీపీ పార్టీలో ఉంటారు, టీడీపీలో ఉంటారు, జనసేనలో ఉంటారు. బీసీలో ఐక్యత లేకపోవడం కాదు, బీసీలో ఐక్యత ఉంది. కాకపోతే మీకు తెలియజేస్తాను. సాయి కుమార్ గారు, ఫైనల్ గా క్వశ్చన్ అడుగుతున్నారు. బీసీలుగా టికెట్లు తీసుకునే స్థాయిలోనే ఉంటారా? టికెట్లు ఇచ్చే స్థాయి వెళ్ళరా ఇంకా మీరు?